స్టార్ట్. హలో ఫ్రెండ్స్, ఓం గం గణేశాయ నమః. నేను ఈరోజు ఖైరతాబాద్ మహాగణేశన్ దగ్గర 31వ తారీఖు ఈవినింగ్ 6 o'clock ఉన్నానండి. మన గణేశన్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అవర్ ఛానల్. ప్లీజ్ డూ ద థ్యాంక్ యూ. ఇట్లా వెళ్ళిపోమంటావా ఫ్రెండ్స్? ఇప్పుడు చూద్దాము ఇప్పుడు వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది మనం ఇప్పుడు స్టార్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇట్లా వరి చెత్త ఉంది కదా, వరి పొట్టు అంటారు దీన్ని. దాని మీద కొంచెం ఆ సిమెంట్ వేసి ఇట్లా ఇట్లా రుద్దుతూ ఉన్నారు. మరి అవి దేనికి యూజ్ చేస్తారు ఏంటని అడిగితే, ఇక్కడ వీళ్ళంతా బిజీ వర్క్లో మనం అడిగితే బాగోదేమో. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మండపం వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. అవి మొత్తం ఇలా తయారు చేస్తున్నారు కదా, అవన్నీ మనము ఒక బాడీ గణేశుని యొక్క బాడీ తయారు చేసి పెట్టడానికంట. అవన్నీ వర్క్ అనేది ఈరోజు ఇంతవరకు వచ్చిందండి అప్డేట్. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మెయిన్ మన మహాగణనాథుడు. నేను 4Kలో అదే 8Kలో చూపిస్తున్నాను, మీకు క్లోజ్లో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మనకి గణేశునికి వర్క్ నడుస్తుందండి, పైన వెల్డింగ్ వర్క్. ఆ రవ్వలు పడతాయి దగ్గరికి వెళ్తే. కొంచెం దూరం నుంచి చూపిస్తాను మీకు నేను. పాట దగ్గర వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. ఇక్కడ రైట్ సైడ్ మండపం ఉంది కదా, ఆ రైట్ సైడ్ మండపానికి ఇక్కడ అంతా కప్పేశారు. ఇది మొత్తానికి ఇది షీట్ వేశారనమాట. చూడండి, ఇదేంటో తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ హస్తాలు అనమాట, చేతులు అటొక హస్తం ఇటొక హస్తం లాగా హస్తాల్లాగా చేసుకున్నారు. ఇది కూడా ఒక హస్తం అన్నమాట. ఇది బాగుంది ఫ్రెండ్స్. ఇది మన గణేశుని యొక్క పాము అంట, శేషనాగులు. మొత్తం 7 వస్తాయి కదా, అందులో ఒక పార్ట్ ఇది ఒక శేషనాగ్ అనమాట. మొత్తం 7. చూడండి అంటే ఓకే, దీని మీద హ్యాండ్ వస్తుంది. ఓకే ఓకే. ఇది గణేశుని యొక్క శేషనాగులు ఉంటాయి కదా, పాముల కోసం అన్నమాట. వీటి మీద హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. శేషనాగుల యొక్క పాముకు అనమాట. ఇది ఆకారం బాగుంది. వెల్డింగ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. పైన అయితే మాత్రం అక్కడ చూడండి, వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. పైన అయితే మాత్రం సపరేట్గా చేసుకుంటున్నారు. ఇంత కష్టపడి తయారు చేస్తున్నారంటే పర్మనెంట్గా ఉండేటట్టు. కానీ మన గణేశుని 10 రోజుల తర్వాత మళ్ళీ నిమజ్జనానికి వెళ్తాడు అనమాట. కానీ ఇంత కష్టపడి తయారు చేస్తున్న గణేశుని ఎప్పుడైనా నిమజ్జనం అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీళ్ళు గీసుకున్నారు స్కెచ్ లాగా. ఇక్కడ చూడండి, ఇవన్నీ వరిపొట్టు ఇదంతా వచ్చేసిందండి. ఇక్కడ ఇది మొత్తం పాములు ఈ ఆకారం మీద వస్తాయంట. ఇది పాములకు సంబంధించిన బేస్ అనమాట. రేపటి నుంచి పాములు కొండాటాకు. ఇక్కడ హస్తాలు ఉన్నాయి, హస్తాలకు వెల్డింగ్ వర్క్ నడుస్తుంది అనమాట. హాయ్ అండి, బాగున్నారా?